ఒక చిన్న గ్రామంలో మంగమ్మ అనే ఒక మహిళ జీవించింది. ఆమె చాలా మంచివాళ్ళుగా ఉండేది. కానీ తన జీవితంలో ఎన్నో ద్రోహాలను, బాధలను అనుభవించింది. తన భర్తతో పాటు ఆమె కూడా అన్యాయానికి గురి అయింది. అనేక సంవత్సరాల పాటు పేదరికంతో బాధపడిన ఆమె చివరకు ఆకలి బాధతో చనిపోయింది. మంగమ్మ మరణించిన తర్వాత ఆ గ్రామంలో అనేక వింత సంఘటనలు జరగడం ప్రారంభమైంది. రాత్రి వేళల్లో అరుపులు, గోడలు కొట్టడం వంటి శబ్దాలు విన్నారు గ్రామస్తులు. ఎవరో కనిపించకుండా వెనుక నుండి నడుస్తున్నట్టు అనిపించేది. గ్రామ ప్రజలు తెలుసుకున్నారు ఈ సంఘటనలన్నీ మంగమ్మ ఆత్మ వల్ల జరుగుతున్నాయని. ఆమెను తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని, తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుందని గ్రహించారు. ఒకరోజు గ్రామంలోని పెద్దలు కొందరు కలిసి ఆమెకు ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించారు. ఆమెను చనిపోయిన చోట గంగా జలంతో శుద్ధి చేసి దానికి దీపారాధన చేశారు. తుదకు ఆమె ఆత్మకు శాంతి కలిగించడానికి గ్రామస్తులు దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు. ఈ పూజల తర్వాత గ్రామం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. గ్రామస్తులు మంగమ్మను దెయ్యంగా కాకుండా ఒక శాంతివంతమైన ఆత్మగా ఆరాధించారు. ఈ కథ తరం తరం మాటల ద్వారా వినిపించబడింది. ఈ కథ సందేశం ఏమిటి అంటే, దెయ్యం కథలు మనకు అన్యాయాన్ని గుర్తు చేసి దాన్ని సరిచేసే మార్గాలను సూచిస్తాయి. ఇది భయం పుట్టించే కథలా ఉన్నా చివరికి మానవత్వం, న్యాయం అనే విలువలను ముందుకు తీసుకువస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇతరులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.